మునిగిపోయారు అన్నది మనం గత వారంలో విన్నాం. అదే దేవుని హెచ్చరికని పట్టించుకోనటువంటి అపహాసకులు, దేవుని యొక్క హెచ్చరికను ఎగతాళి చేస్తున్నటువంటి అపహాసకుల గురించి మనం నేర్చుకుంటున్నాం. మనము అట్టి అపహాసకులుగా ఉండకూడదని, అపహాసకులు అంటే ఎవరు అని చెప్పాము? అమితమైన గర్వంతో నిండుకొనిన వారై, తనకు తాను జ్ఞాని అని చెప్పుకొనుచు దేవుని యొక్క మాటను, దేవుని యొక్క హెచ్చరికను నిర్లక్ష్యం చేసేటువంటి అపహాసకుల గురించి మనం విన్నాం. అయితే ఈ గర్వం అనేది ఏం జరుగుతుంది అంటే నాశనానికి ముందు ఏం నడుస్తుందని రాయబడింది గ్రంథంలో. ఏం రాయబడింది? నాశనానికి ముందు గర్వము నడుచును అని వ్రాయబడింది. అంటే ఈ గర్వం అనేది మనలోనికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం దేనికి దగ్గర పడుతున్నామని దాని అర్థము? నాశనం అవుతున్నామని దాని అర్థం. ఇప్పుడు ఇలా మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే సలహా అయితే పాటించవచ్చు, పాటించకపోవచ్చు, పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ హెచ్చరికలు జారీ చేస్తున్నప్పుడు పట్టించుకోకపోతే ప్రమాదం ఉంది అన్న విషయాన్ని గత వారంలో నోహు గారి జీవితాన్ని గురించి మనము పరిశీలన చేశాం. అయితే మరి ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళి ఈరోజు ఆలోచన చేద్దాం. ఇంకోటి ఏంటంటే, సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి వారికి మొదటి ప్రమాదపు హెచ్చరిక, రెండవ ప్రమాదపు హెచ్చరిక, మూడవ ప్రమాదపు హెచ్చరిక అని 3 ప్రమాదపు హెచ్చరికలను వారు ప్రకటన చేస్తుంటారు, ప్రభుత్వం ద్వారా ప్రకటిస్తుంటారు. అయితే ప్రకటిస్తున్నప్పుడు ఆ హెచ్చరికను ఏం చేయాలి? వీళ్ళు ఎవరు కూడా దయచేసి తీర ప్రాంతాల్లో ఉన్నవారు ఎవరైనా సరే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది, సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది, పవనాలు అటు ఇటు తిరుగుతున్నాయి, సుడిగుండాలు ఏర్పడుతున్నాయి, ఎవరు దయచేసి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళకూడదు, వలలు వేయకూడదు, ఎవరు కూడా సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళకూడదు, తీర ప్రాంతాల్లో ఉన్నోళ్ళు సురక్షితమైన ప్రాంతాల్లోనికి వెళ్ళి మీరు తలదాచుకోవాలి అని ప్రకటన చేస్తున్నప్పుడు, ఆ హెచ్చరిక చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఆ హెచ్చరికను విని, అయ్యో రాబోయేది ఒక ఉగ్రత మా మీదకు రాబోతుంది, సముద్రం ద్వారా రాబోతుంది, మేము వెళ్ళకూడదు, మేము చేయకూడదు, మేము దూరంగా వెళ్ళాలి అని వాళ్ళు ఏం చేయాలి? ఆ ప్రకటన విన్న తర్వాత వాళ్ళు ఏం చేయాలి? తీర ప్రాంతాల్లో ఉన్న వారందరూ సురక్షితమైన ప్రాంతాల్లోకి వెళ్ళి తలదాచుకుంటే అప్పుడు సునామీ లాంటివి ఏవైనా, సుడిగుండాలు లాంటివి ఏవైనా సముద్రం ఉప్పొంగి వచ్చినా వెంటనే ఏం చేస్తారు? తప్పించుకుంటారు ప్రమాదాన్ని. ఇది అర్థమవుతుంది కదమ్మా. అలాగే దేవుడు కూడా తన సేవకుల ద్వారా దేవుని పిల్లలను ప్రేమించి ఒక హెచ్చరికలను జారీ చేస్తుంటాడు. హెచ్చరికలను మనము వింటున్నాం. ఇప్పుడు ఈ హెచ్చరికలను పట్టించుకోకపోతే ప్రమాదం ఉంది. బాగా వినాలి. హెచ్చరిక చేస్తున్నప్పుడు పట్టించుకోకపోతే ప్రమాదం ఉంది అన్నాడు. ఒకటి ఉదాహరణ, నేను ఎప్పుడూ బాధపడుతున్న విషయం ఏంటంటే, సంత వీధుల్లో ప్రవర్తించినట్టుగా మందిరాల్లో ప్రవర్తించకూడదు అని పదే పదే ప్రతిసారి చెబుతుంటాం. మాట్లాడకూడదు, స్త్రీలు మౌనంగా ఉండవలసినదే కానీ మాట్లాడకూడదని బైబిల్ గ్రంథంలో దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు, హెచ్చరిక చెప్పినాడు. ఏ పరిస్థితి అయినా పర్వాలేదు, ఏ కారణమైనా కానీ అవన్నీ మాకు చెప్పకూడదు. ఆ గొంతు అనేది బయటికి రాకూడదని దేవుడు హెచ్చరించి మాట్లాడుతున్నప్పుడు మేము మాట్లాడితే ఏమవుతుంది? అరిస్తే ఏమవుతుంది? కళ్ళు తెరిస్తే ఏమవుతుంది? తీసుకుంటే ఏమవుతుంది? రొట్టె ద్రాక్ష రసము వీరే తీసుకోవాలంటే తీసుకుంటే ఏమవుతుంది? చూస్తే ఏమవుతుంది? మాట్లాడితే ఏమవుతుంది? బయటికి వెళ్తే ఏమవుతుంది? కళ్ళు తెరిస్తే ఏమవుతుంది అని దేవుని హెచ్చరికలను ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. అలవాటైపోయింది. అంటే పట్టించుకోకపోవడం అనేది మనిషికి సాధారణమైపోయింది. ఈ పని చేయకూడదు అని చెప్పండి, ఆ పని చేసే తీరుతున్నాం. అటు ఇటు చూడకూడదు, దేవుని వాక్యాన్ని భక్తితోను భయంతోను వినాలి అంటే భక్తి ఉండదు, భయం ఉండదు, వినడం అసలు ఉండదు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏం చేయాలి అన్న ఆలోచననే మనకు కనపడుతుంది. కానీ భయము, భక్తి అనేది మనలో కొంచెం కూడా కనపడట్లేదు. మరి ఇలాంటప్పుడు దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు, దేవుని సేవకుల ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు మనం పట్టించుకోకపోతే ఏమొస్తుంది అన్నాడు? దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది.
మన నాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం. అందుకే దానికి దూరంగా ఉండాలనే మేము ప్రాధేయపడుతూ చెబుతున్నాం. ఎందుకంటే దేవుని మందిరంలో పాపములు క్షమించబడుతూ ఉంటాయి. పాపములు క్షమించబడుతూ ఉంటాయి. ఎలా క్షమించబడుతుంటాయి? ఆయన రొట్టెను, ఆయన రసాన్ని, ఆయన కార్చిన రక్తానికి సూచనగా ఉన్న రసాన్ని పుచ్చుకుంటూ, అలాగే ఆయన బలిదానంగా అప్పగించబడినటువంటి ఆయన శరీరానికి సూచనగా ఉన్న రొట్టెను భుజిస్తూ మన పశ్చాత్తాప హృదయాన్ని దేవునికి తెలియచేస్తున్న సమయంలో దేవుడు ఏం చేస్తాడు? మన పాపాలను, మనం చేసిన అతిక్రమములను, మనం చేసిన దోషములను దేవుడు మన్నిస్తూ ఉంటాడు. మనందరి జీవితాలను కడుగుతూ ఉంటాడు. ఏమ్మా వినండి అమ్మా, వినండి. దేవుడు ఏం చేస్తుంటాడు? మనందరి జీవితాలను ప్రతి వారం కూడా కడుగుతూ ఉంటాడు, నీట్గా చేస్తుంటాడు, శుభ్రం చేస్తుంటాడు. ఆ టైంలో మనం మాట్లాడినాం, ఆ టైంలో మనం పట్టించుకోలేదు, ఆ టైంలో మనం పశ్చాత్తాపడి దేవుని దగ్గర లోబడలేదు. ఏం జరుగుతుంది? సంత వీధుల్లో కూర్చున్నట్టుగా కూర్చొని అటు ఇటు చూసుకుంటూ, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ, అటు జరుగు ఇటు జరుగు, అది చేయొద్దు ఇది చేయొద్దని అందరూ ఒకరికొకరు చెప్పుకునేవారుగా ఉంటే అది ఒక సంత కంటే భయంకరంగా మారిపోతుంది. దేవుని మందిరం అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి, వణుకు ఉండాలి. మాట్లాడకూడదు అన్న వాక్యము చెవున పెట్టుకోవాలి. నేను పట్టించుకోను, నేను అవసరమైతే రాకుండానైనా మానుకుంటానేమో కానీ మాట్లాడకుండా ఉండలేనన్నంత భయంకరంగా తీవ్రమైన కరుడు కట్టిన తీవ్రమైన ఉగ్రవాదుల కంటే ఘోరంగా మనం ప్రవర్తించకూడదు. మనిషికి మనం చెప్తున్నాం మాట్లాడకూడదు అన్నాడు. ఏమన్నా దానికి ఏమన్నా 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుందా? మీకు ఖర్చు కాదు. మరి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు అటు ఇటు చూస్తున్నారు? ఎందుకు తిక్కులు చూస్తున్నారు? ఎందుకు వినడం లేదు? ఎందుకు దేవుని వాక్యాన్ని పట్టించుకోవడం లేదు? అంటే నిర్లక్ష్యం. నేనే జ్ఞానిని అనుకోవడం, నాకంటే మంచోళ్ళు ఇంక ఈ చర్చిలో లేరు, ఈ ఊర్లో లేదు, ఈ దేశంలోనే లేరు అనుకోవడం వలన ప్రమాదం అనేది వస్తుంది. ఆ రోజు నోవహు గారు కూడా ప్రకటన చేస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? నోవహు ముసలోడైనాడు, పిచ్చి పట్టిపోయింది, ఈయనకు తెలివి లేక ఏదో ఉగ్రత వస్తుందంట, నీళ్లు జలప్రలయం వస్తుందంట, తెలివి లేకుండా ఈ ఓడను తయారు చేసుకుంటున్నాడు. ఇంత పెద్ద ఓడను తిక్కలోడు, పిచ్చోడు, మూర్ఖుడు, ముసలోడు మతి తప్పిపోయినాడు అనుకున్నారు ఆనాడు జనాంగం. వాళ్ళు ఏం చేసినారు? పెళ్లిళ్ళు చేసుకొనొచ్చు, పెళ్లిళ్ళకి ఇచ్చుచు, ఇండ్లు కట్టుకొనొచ్చు, తినుచు, త్రాగుతూ, సుఖించుచు, వారికి ఇష్టం వచ్చినవన్నీ, కంటికి ఇష్టం వచ్చిన కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. కానీ నోవహు గారి యొక్క హెచ్చరికపు మాటలను వాళ్ళు పట్టించుకోలేదు. కాబట్టి దేవుని యొక్క నాశనం, దేవుని యొక్క ఉగ్రత అనేది ఆ ప్రజల మీదకి వచ్చి అందరూ మునిగిపోయారు. ఈ రోజు ఉన్న సమాజానికి కూడా దేవుడు తన సేవకుల ద్వారా హెచ్చరిస్తున్నాడు. పనులు లేవా? అందరికి పనులు ఉన్నాయి. అయితే అన్నిటిని కాదనుకొని దేవుని యొక్క మాటలను వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి అన్న తపన మనలో ఎప్పుడైతే కనబడుతుందో ప్రపంచానికి మనం వేరై దేవునికి దగ్గర అవుతాం. దేవునికి ఎప్పుడైతే మనం దగ్గర అవుతామో దేవుని పిల్లలం అవుతాం. దేవుని పిల్లలం అవుతే దేవుని క్షేమము, దేవుని దయ, దేవుని కనికరం, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీద మెండుగా పుష్కలంగా ఉంటాయి. మరి అవి రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. వింటే విశ్వాసం కలుగుతుంది. వినుట వలన విశ్వాసం కలుగును అని. విశ్వాసం లేకుండా ఎవరు దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని ఉంది. అంటే వినడం వల్ల విశ్వాసం అవుతుంది, విశ్వాసం ఉండడం వల్ల దేవునికి ఇష్టలై బ్రతుకుతాం. దేవునికి ఇష్టలై బ్రతకడం ద్వారా మనకున్నటువంటి సకల దరిద్రాలు పోవడమే కాకుండా దేవుని యొక్క క్షేమము, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరం మన మీదకి వస్తుంది. అలాంటి కనికరాన్ని మనం పొందుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని భక్తితో, భయంతో ఉండాలి. ఆ రోజు ఇంకొక సందర్భాన్ని గురించి మనం ఆలోచన చేయగలిగితే, నాశనం రావడానికి ముందు దేవుని యొక్క ఉగ్రత, దేవుని గురించిన హెచ్చరిక మాటలు వినపడతాయి అని. అయితే ఆయన హెచ్చరికపు మాటలను మనం నిర్లక్ష్యం పెట్టకూడదు, వాటిని పట్టించుకోకుండా ఉండకూడదు. దేవుని యొక్క మాటలను పట్టించుకోవాలి. ఎవరో చాలా అడుస్తున్నారు చూడమ్మా, పిల్లలా ఎవరు అరసొద్దండమ్మా. ఎవరైనా ఇబ్బందిగా ఉంటే కొంచెం బయట కూర్చొని ఇబ్బంది లేకుండా చేయండి అమ్మా. ఇప్పుడు లోతు దినముల కాలంలో కూడా
లోతు దినముల కాలంలో కూడా దేవుడు ఏం చేసినాడు? ఆ లోతు దినముల కాలంలో ఆ లోతు దినముల కాలంలో ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఏం చేసినాడు దేవుడు? హెచ్చరికలను వాళ్ళు పట్టించుకున్నారా, పట్టించుకోలేదా? ఏమ్మా, దేవుని యొక్క హెచ్చరికలను వాళ్ళు పట్టించుకున్నారా, పట్టించుకోలేదా? లోతు కాలంలో పట్టించుకున్నారా, పట్టించుకోలేదా? పట్టించుకోలేదు. దేవుని యొక్క మాటలను నిర్లక్ష్యం పెట్టినారు, పెడచెవిన పెట్టినారు. దేవుని మాటలను లక్ష్య పెట్టలేదు. దేవుని మాటను మాకు అవసరం లేదని అనుకున్నారు. అందుకే ఏం జరిగిందో ఒకసారి ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే, ఎవరో అడుస్తున్నారు చూడమ్మా. ఆదికాండము 19వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ సందర్భం మనకందరికి తెలిసిన వాక్యమే, ఎన్నోసార్లు విన్న వాక్యమే. అయితే అక్కడున్న లోతు కాలంలో ఉన్నటువంటి మనుషుల యొక్క స్వభావాన్ని గురించి దేవుడు వ్రాయిస్తూ మాట్లాడుతున్న మాట. అప్పుడు ఆ మనుషులు లోతుతో అంటున్నారు, దేవుని దూతలు 2 మనుషులు వచ్చి లోతు ఇంటి దగ్గరికి వచ్చినారు. సొదొమ గొమొర్రా అనే పట్టణానికి వాళ్ళు దేవుని యొక్క ఉగ్రతను ప్రకటించడానికి, దేవుని యొక్క ఉగ్రత మీకు ఉంది అని చెప్పడానికి, ఆ పట్టణాలు ఏ విధంగా ఉన్నాయో చూడడానికి వేగుల వారు వచ్చారు. 2 దేవదూతలు వచ్చి లోతు గారి ఇంట్లోకి వస్తే, ఆ లోతు గారి ఇంట్లో ఉన్నటువంటి దేవదూతలతో సహా మేము పాపం చేయాలి, వ్యభిచరించాలి, వారిని మీ ఇంట్లోకి వచ్చిన వాళ్ళని మాకు బయటికి పంపించు, మేము వాళ్ళతో కూడా పాపం చేస్తాం అన్ని లోతును ప్రాధేయపడుతున్నారు, ఏడుస్తున్నారు, అడుగుకుంటున్నారు. మాకు పంపించండి. కొత్త మనుషులు ఎవరైనా ఉంటే వారితో మేము పాపం చేయాలి. ఇక్కడ స్త్రీలు చేస్తున్నారు పాపం, పురుషులు చేస్తున్నారు. చిన్నపిల్లలు లేదు, పండు వృద్ధులు లేరు. ఎవరైనా సరే అందరూ పాపం చేస్తూ మనుషులు ఒకరికి ఒకరు భయంకరమైన వ్యభిచారం చేత నిండుకొని పాపపు అలవాట్ల చేత నిండుకొని కరుడు గట్టిపోయి ఎవరితో వ్యభిచరిద్దామా అన్న కామ తప్తులై అందరితో వ్యభిచరించడానికి వాళ్ళు తహతహలాడుతున్నటువంటి సమాజానికి దేవుని ఉగ్రతను గురించి ప్రకటించడానికి లోతు దగ్గరికి దేవుని దూతలు వచ్చాయి. దేవుని దూతలు 2 వచ్చారు. అయితే ఆ దూతలు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడ చూడండి 12వ వచనం. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, నీ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము. మేము ఈ చోటు నాశనం చేయవచ్చితిమి. వారిని గురించిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లులతో మాటలాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోతున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. చూడండి ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క దూతలు లోతుతో చెప్తున్నారు, నీకెవరెవరు ఎక్కువగా ఉన్నారో, ఎవరెవరు నీకు కావలసిన వారు ఉన్నారో వాళ్ళందరినీ నువ్వు తీసుకొని ఈ ఊరు నుంచి పట్టుకొని బయటికి వెళ్ళిపో. ఈ ఊరిని మేము నాశనం చేయడానికి వచ్చి ఉన్నాము అంటే, వీణ ఏం చేసినాడు? 2 కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెలకు పెండ్లి సంబంధం నిశ్చయించినాడు. అంటే కాబోయే అల్లుండ్లు. ఇంకా పెళ్లి కాలేదు, ఆ పిల్లలకు 2కి పెళ్లి కాలేదు, కాబోయే అల్లుండ్లు ఉన్నారు. అల్లుండ్ల దగ్గరికి వెళ్ళి లోతు వచ్చి చెప్తున్నారు, అరే నా దగ్గరికి 2 దేవదూతలు వచ్చి ప్రకటన చేస్తున్నారు, ఈ పట్టణాన్ని నాశనం చేస్తున్నాడు దేవుడు, దేవుని సన్నిధిన వీరి అంతం వచ్చి ఉన్నది, దేవుని మాటలను హెచ్చరికలను పట్టించుకొని ఈ యొక్క సమూహాన్ని దేవుడు నాశనం చేయాలనుకుంటున్నాడు. దయచేసి నా మాట విని అల్లుండ్లైన మీరు, కుమార్తెలైన మీరు దయచేసి నా మాటని నాతో పాటు బయటికి రండి, ఊరు ఇడిచిపెట్టి వెళ్ళిపోదాం, ఈ పట్టణాలను దేవుడు నాశనం చేయబోతున్నాడు అంటే, ఈ మాట పోయి చెబుతుంటే అల్లుండ్లకి ఈయన ఎట్లా కనపడినాడంట? ఎట్లా కనపడినాడు? మంచివాడిని కనపడినాడా? ఎగతాళి చేయువాని వలె కనపడాను అని రాయబడింది. అంటే ఏమ్మమ్మా నీకేమన్నా పిచ్చి పట్టిందా?
దేవుడేంది, దేవదూతలేంది, పట్టణాన్ని నాశనం చేయడేంది. ఇక్కడ చూడు ఎట్లా ఉంది, ఈ వైభోగం ఎట్లుంది. కంటికి ఇష్టం వచ్చినది తింటున్నాం, తాగుతున్నాం, తిరుగుతున్నాం, వ్యభిచరిస్తున్నాం, విగ్రహారాధన చేస్తున్నాం. మాకు ఇష్టం వచ్చిన పనులు మేము చేసుకుంటుంటే ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా తిని తాగి ఎంజాయ్ చేస్తూ, డాన్సులు వేస్తూ, అరుస్తూ, కేకలేస్తూ, పెడబొబ్బలు పెడుతూ ఊరంతా ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా, ఇంత అల్లరితో ఎగిరి గంతులు వేసుకుంటుంటే నీకెట్లా కనపడుతున్నాం మేము? నువ్వు బయటికి రా అంటావా? ఉగ్రత అంటావా? దేవదూతలు వచ్చినారంట, మేము అవసరమైతే ఆ దేవదూతలతో కూడా వ్యభిచరించడానికి మేము రెడీగా ఉన్నాం. కానీ మేమైతే ఈ ఊరు ఇడిచిపెట్టి రాము అన్నంతగా ఎగతాళి చేసి పంపించేసినారు. ఎవరిని? దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళి భయంకరమైన నాశనానికి ముందు దేవుని యొక్క భక్తుడైన లోతు హెచ్చరిస్తుంటే పట్టించుకోనటువంటి సమాజం. సొంత వారే పట్టించుకోకపోతే బయట వారు పట్టించుకుంటారా? లేమంటున్నారు? నీ కుమారులు కుమార్తెలను, అలాగే నీ అల్లుండ్లను, నీ కలిగిన వారందరినీ నువ్వు వేసుకొని రా బయటికి, వాళ్ళందరినీ మేము రక్షిస్తాం. కానీ ఆ ఊరైతే నాశనానికి దగ్గర పడింది, నాశనం చేయబోతున్నాం, నువ్వు తొందర రానని రాత్రి చెబితే తెల్లవార్లు మొరపెట్టినాడంట పాపం లోతు. తెల్లవార్లు అడుక్కున్నాడు. అడుక్కొని ఆ ఊరు నిడిచిపెట్టి రాకున్నాడు. వీళ్ళ కోపం, వీళ్ళకి బాధ అవుతుంది. నీకీడ ఎక్కున్నారు, నీకంటే ఎవరు ఎక్కున్నారబ్బా? నువ్వేంది ఈ ఊరు నిడిచిపెట్టలేకుంటున్నావు? నువ్వు ఎందుకు తడువు చేస్తున్నావు? నువ్వు ఎందుకు లేట్ చేస్తున్నావు? నువ్వు రా, బయటికి రా, మేము నాశనం చేయాలని మేము రెడీగా ఉన్నామంటే ఈయన ఏమైనా ఒక్కరైనా నా మాట వింటారేమో, ఒక్కరైనా నా మాటిని, ఒక్కరైనా నాతో పాటు వస్తారేమో అనే ఆశతో ఏం చేస్తున్నారంటే అడుక్కుంటున్నాడు. రాత్రి అంతా అడుగుతున్నాడు. అడిగితే తెల్లవారేంత వరకు అడిగినా కూడా ఒక్కడు కూడా రాలేదంట. రాకపోతే ఈ దేవదూతలు ఏం చేసినారు, వాళ్ళ చేయి పట్టుకొని లోతు భార్యను, లోతు ఇద్దరు కూతురును పట్టుకొని బయటకు పంపించేసి, ఇంకా పో మీరు ఆ పర్వతం మీదకి పోండి అని చెప్తే, అయ్యా నేను వృద్ధుడను, నేను అంత దూరం పోలేను, ఆ పర్వతం మీదకి నేను వెళ్ళలేను, ఆ పక్కన ఉన్న సోయర్ అనే ఊరికి నన్ను పంపించు, నన్ను పంపించేసి అంటే సరేలే ఆ ఊరికన్నా వెళ్ళండి, అయితే మీకు ఒక ఆజ్ఞ, వెనుక తట్టు తిరిగి చూడకుండా మీరు వెళ్ళండి అని దేవదూతలు చెప్పి పంపిస్తే, దేవుడు హెచ్చరించి ప్రేమించి వారి నాశనం కాకూడదని, దేవుడు హెచ్చరించి ప్రేమించి నాశనానికి దగ్గర పడకూడదని వారిని వెనుక తిరిగి చూడకుండా వెళ్ళండి అని చెప్తే వీళ్ళు ఏం చేసినారు? ఏం చేసినారు? వెనుక తట్టు తిరగొద్దు అంటే ఏమైనా డబ్బులు ఖర్చు అవుతాయా? వాళ్ళకు ఏమన్నా ఆస్తిపాస్తులు అంతస్తులు ఏమైనా పోతాయా? మీ ప్రాణం మీరు రక్షించుకుంటారు, వెనుక తిరిగి చూడకుండా వెళ్ళండి, మిమ్మల్ని ఒక్కరిని కాపాడడానికి మమ్మల్ని దేవుడు ముందుగానే పంపించి మిమ్మల్ని హెచ్చరించినాడంటే ఆ హెచ్చరికపు మాటలను ముగ్గురు లక్ష్య పెట్టినారు, ఒకరు లక్ష్య పెట్టలే. ఎవరు? లోతు భార్య లక్ష్య పెట్టలే. ఏం జరిగింది? ప్రతిఫలం ఏమైంది? ఉప్పు స్తంభంగా మిగిలిపోయింది. నేటికి ఈ రోజుటికి మనం చూడాలనుకుంటే లోతు భార్య అయినటువంటి ఉప్పు స్తంభం ఈ రోజుటికి ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఇప్పటికీ నిలిచి ఉంది. ఈ రోజుటికి, ఈ క్షణము ₹1,00,000 ఎవరైనా ఉన్నాయి పెట్టుకోగలమంటే పెట్టుకొని పోయి కూడా చూడొచ్చు. అంటే దేవుని యొక్క వాక్యము వ్రాయబడింది అంటే లేనిది కల్పించి రాసినది కాదు, ఇది జరిగిన చరిత్రను గురించి చెప్తున్నాం. ఈరోజు నోవహు జలప్రలయం గురించి చెబుతున్నాం. నోవహు ఏంటి, జలప్రలయం ఏంటి, నోవహు నిజంగా జరిగిందా అని మనకు అనుమానం రావచ్చు. ఎప్పుడో క్రీస్తుకు పూర్వం జరిగినటువంటి సందర్భం నేటికి జరిగిందా? ఇది అంతా అబద్ధంలే, ఇదంతా మచ్చగా రాసినారులే మనుషులని మనం అనుకోకూడదని దేవుడు ఏం చేసినాడంటే వాటికి నేటికి ఆనవాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు నోవహు జలప్రలయంలో దేవుడు నోవహు ద్వారా సిద్ధం చేసినటువంటి ఓడను మీరు ఎవరైనా చూడాలనుకున్నారా? చెప్పండి. ఈ రోజుకి ₹1,00,000 మన దగ్గర ఉండగలిగిందంటే అరారత్ పర్వతాల పైన భద్రంగా అదే ఓడ ఉంది. ఆ ఓడని ఇప్పటికి మనం చూడొచ్చు. ఆ దేశపు చరిత్రను మనం పరిశీలన చేస్తే ఈ దేశానికి ఏమైనా మునుపు ఏమైనా ఒక జలప్రలయం జరిగిందా అంటే జలప్రలయం జరిగింది, ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది చచ్చిపోయినారని వాళ్ళ గ్రంథంలో రాసి పెట్టుకున్నారు, వాళ్ళ మ్యూజియంలో రాసి పెట్టుకున్నారు ఆ దేశపు వారు. ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణం అనేది ఉంది. ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేసినాడు, లోతు భార్యను ఈ విధంగా చేసినాడని మనం దేవుని యొక్క గ్రంథాన్ని వింటున్నాం కదా. ఈ వింటున్న మాటలు ఉత్త మాటలు కాదు, కల్పించి రాసిన మాటలు కాదు. ఆ ఉప్పు స్తంభమైనటువంటి ఆమె, ఆ ఉప్పు స్తంభాన్ని ఇప్పటికీ మనం చూడవచ్చు.
ఆ సొదమ గొమర్రా అనే పట్టణాలు ఇప్పటికీ ఒక్క మొలక కూడా ఎత్తనటువంటి భయంకరమైన అరణ్య ప్రదేశంగా ఈ రోజుటికి మిగిలి ఉంది. మనం చూడాలనుకుంటే ఇప్పుడు పోయి చూడొచ్చు. అంటే బైబిల్లో ఏ ఊరు గురించి చెప్పినా, ఏ వ్యక్తి గురించి చెప్పినా, ఏ మనిషి, ఏ ప్రాంతం గురించి చెప్పినా, ఏ సందర్భాన్ని గురించి చెప్పినా అది కల్పించి వ్రాసినది కాదు. అది జరిగిన చరిత్ర. జరిగిన చరిత్ర. ఈ చరిత్రను దేవుడు మనకు ఎందుకోసం రాయించి పెట్టాడు అంటే, మనము అట్టి దుష్కార్యము, అట్టి ఉగ్రతకు మనం పాత్రలు కాకూడదు అని దేవుడు మనల్ని ప్రేమించి దేవుని సేవకుల ద్వారా హెచ్చరిస్తున్నాడు. దేవుని యొక్క మాటలను మన చెవికి వినిపిస్తున్నాడు. వినిపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? వినాలనా, నిద్రపోవాలనా? వినాలి. విన్న తర్వాత ఇడిచిపెట్టడమా? ఈ చెవిని ఇడిచిపెట్టడమా? కాదు. అది హృదయం అనే పలక మీద రాసుకొని నెమరేసుకోవాలి. పోయిన వారం నుంచి ఈ వారం వరకు ఏం చెప్పినారు అంటే, నెమరేసుకున్న వారైతే చెబుతున్నారు, నెమరేసుకుని వారు ఏం చేస్తున్నారు? మర్చిపోతున్నారు. మరలా మేమే జ్ఞాపకం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆలోచన చేయండి ప్రియులారా. ఇలాగూ దేవుని యొక్క హెచ్చరికను పట్టించుకోనటువంటి అపహాసకులుగా మనం మిగిలిపోతే దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క ప్రేమ మన మీదకి రాదు. ఎందుకంటే ముందుగా నేను చెప్పినాను కదా, మొదటి ప్రమాదపు హెచ్చరిక, రెండవ ప్రమాదపు హెచ్చరిక, మూడవ ప్రమాదపు హెచ్చరిక అని తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి గవర్నమెంట్ వారు ప్రమాదపు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పుడు వినాలా, వినకూడదు? ఇప్పుడు మీ అందరి దగ్గర సెల్లులు ఉన్నాయా? సెల్లులు ఉన్న వాళ్ళకు ఒక మెసేజ్ వస్తుంటుంది గవర్నమెంట్ నుంచి. కొంచెం ఉరుములు మెరుపులు రాగానే ఒక మెసేజ్ వస్తుంటుంది. చదివిన వాళ్ళు చెప్పండి, చదివిన వాళ్ళు చెప్పండి, ఏమని వస్తుంటుంది? జాగ్రత్తగా ఉండండి, పిడుగులు ఉరుములతో కూడిన వర్షం వస్తుంది, మీరు చెట్ల కింద, మైదానాల్లో, టవర్ల దగ్గర ఉండొద్దండి, దయచేసి మంచి సురక్షితమైన బిల్డింగ్లో ఉండండి అని ఒక మెసేజ్ వస్తుందా? ఆ మెసేజ్ని మనం ఏం చేస్తాం? వచ్చిన దాన్ని డిలీట్ చేసేసి చెట్ల మీదనో, టవర్ల దగ్గరనో, మైదానాల్లో ఉన్నామనుకో, ఏం జరుగుతుంది? పిడుగుబడి చచ్చిపోతుంది. అంతేనా? అలా చచ్చిపోకూడదు అని గవర్నమెంట్ వారు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పుడు పట్టించుకోకపోతే ప్రమాదం ఎవరికి వస్తుంది? పట్టించుకోని వాళ్ళకి వస్తుందా, పట్టించుకున్న వాళ్ళకి వస్తుందా? వినండి అమ్మా, పట్టించుకోని వాళ్ళకు వస్తుందా ప్రమాదము? పట్టించుకున్న వాళ్ళకు వస్తుందా? పట్టించుకొని వాళ్ళకు, నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళకు వస్తుంది. ఇప్పుడు కూడా దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ వాక్యాన్ని పట్టించుకోకుండా, ఆయన ఉగ్రతకు భయపడకుండా, ఆయనకు భయపడకుండా నిర్లక్ష్యంగా నీకు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి, నీకు ఇష్టం వచ్చినప్పుడు ఇచ్చి, నీకు ఇష్టం వచ్చినప్పుడు పాడి, నీకు ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటూ దేవునికి అయిష్టంగా చేస్తే దేవుడు నిన్ను నన్ను శిక్షించడానికి, దేవుడు నీకు నాకు ప్రమాదపు హెచ్చరికలను జారీ చేస్తున్నప్పుడు పట్టించుకోకపోతే ప్రమాదం పొంచి ఉంది ప్రియులారా. అందుకే చూడండి, మనకు బుద్ధి కలిగించడానికి దేవుడు తన గ్రంథంలో ఏ విధంగా వ్రాయించాడో పేతురు గారి ద్వారా రాయించాడు. చూడండి, పేతురు రాసిన రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. 2వ అధ్యాయము 6వ వచనం ఏమని వ్రాయబడింది ఇక్కడ? మరియు ఆయన సొదొమ గొమర్రాలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనము విధించి, చూడండి, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. ఇది ఎందుకు రాయించాడంట దేవుడు? ఎందుకు రాయించాడంట? ముందుకు అంటే రాబోయే తరమైనటువంటి మనము భక్తిహీనులుగా మిగిలిపోకూడదు, భక్తి పరులుగా ఉండాలి. భక్తిహీనులుగా అగువారికి వాటిని దృష్టాంతములుగా, అంటే జరిగినది జరిగినట్టుగా మనకు దేవుడు వ్రాయించినది ఎందుకు అంటే దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనం విధించాడు. ఎవరికి, ఎందుకోసము నాశనాన్ని అంత కఠినంగా దేవుడు విధించాడు అంటే ముందుకు భక్తిహీనులు అయ్యేటువంటి మనకు భక్తిహీనులుగా కాకూడదని వారిని దేవుడు తన కోపం చేత నాశనం విధించి భస్మం చేసినాడంట ఆ పట్టణాలను నాశనం చేసిన దేని కొరకు? రాబోయే తరము మనకు బుద్ధి కలగడానికి, మనము భక్తిహీనులుగా మారకుండా ఉండడానికి వారిని నాశనం చేసినాను అంటున్నాడు. అంటే వారి నాశనం మనకేం కావాలి? కనువిప్పు కావాలనా, కళ్ళు మూసుకోవాలనా?
కనువిప్పు కావాలి, భయపడాలి. ఓహో, దుష్టాంతముగా దేవుడు మాకు బుద్ధిగా రావడానికే రాయించినాడు అంటే మాకు కూడా అలాంటి ప్రమాదం దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రమాదపు హెచ్చరికలను మాకు ఇస్తున్నాడు. ఇస్తున్నప్పుడు ఏం చేయాలి? వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని యొక్క వాక్యానికి లోబడాలి, భయపడాలి, పాపమును అసహించుకోవాలి. అయితే పాపమును అసహించుకునే పరిస్థితి మనుషులకు ఉన్నదా అంటే, ఒకసారి దేవుని యొక్క గ్రంథంలో, యోబు గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. దేవుడు ఆయన ఉపదేశాన్ని వినడానికి ఎలాంటి పరిస్థితి కలిగి రావాలి అన్న విషయాన్ని వ్రాయించాడు చూడండి. యోబు గ్రంథం 36వ అధ్యాయము 10వ వచనం. 36వ అధ్యాయము 10వ వచనం. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవజేయును, పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. చూడండి ప్రియులారా, చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఉపదేశం వినడానికి మనం ఇటుకు వస్తున్నామంటే, ఉపదేశం వినడానికి ముందు మనం ఏం చేయాలంట చెప్పాలి. చదివినాను కదా వచనం. పాపమును విడిచిపెట్టి రండి అంటే, ఉపదేశం మనం వింటున్నామంటే ముందుగానే పాపాన్ని విడిచిపెట్టి రావాలి అంటున్నాడు. ఉపదేశం వినేటప్పుడు పాపంతో వినమంటున్నాడా? ఉపదేశం వినడానికి ముందుగానే పాపాన్ని విడిచిపెట్టి రండి అంటున్నాడంటే, పాపము దేవునికి మనల్ని దూరం చేస్తుంది. పాపము దేవుని యొక్క దయను మనకు లేకుండా చేస్తుంది. పాపము దేవుని యొక్క ఆజ్ఞను మీరేటట్టు చేస్తుంది. పాపము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క ప్రేమను మన మీదకి రాకుండా చేస్తుంది. మరి అలాంటి భయంకరమైన పాపపు ఆలోచనలు కలిగిన మనుషులు మనము ఏం చేయాలి? విడిచిపెట్టాలి, వాటికి దూరంగా ఉండాలి, పాపాన్ని అసహించుకోవాలి, పరిశుద్ధతను ప్రేమించాలి, దేవుని పనిని జరిగించాలి. మనం ఎంతమందిని దేవుని పనిని జరిగిస్తున్నాం ఒకసారి చూడండి. ఒకసారి మనం ఆలోచన చేయండి. పోయిన వారం అయితే సండే స్కూల్కు మేము వచ్చాం. 4 పిల్లల్ని పిలుచుకొని సండే స్కూల్ చెప్పాలి, పిల్లలకు నేర్పించాలని మేము వచ్చినాం. అయితే ఒక్క పిల్లవాడిని కూడా మీరు పంపించలేదు, ఒక్క పిల్లల్ని కూడా మీరు రప్పించలేదు, ఒక్క పిల్లోని కూడా దగ్గరికి రానియలేదు. పంపించేసినారు వాళ్ళని బయటికి పంపించడము. బయట ఉన్న వాళ్ళని లోపలికి రమ్మండి అంటే, లోపల ఉన్న వాళ్ళని బయటికి పంపించేస్తే ప్రయోజనం ఉండదు. ఎందుకు వారి కోసం ప్రయాస పడుతున్నామంటే, ఒక హాట్ న్యూస్ నిన్న మొన్న, పిల్లలు అర్సదనరా, నిన్న మొన్న జరిగిన హాట్ న్యూస్, జంబలమడుగు ప్రాంతంలో ఒక న్యూస్ జరిగింది. రహమతుల్లా అనే ఒక దుష్టుడు, దుర్మార్గుడు, ఒక క్రూరుడు, వాని యొక్క కామం వలన పట్టుమని 15 నుంచి 18 ఏళ్ళు కూడా ఉండవు ఆ పిల్లవానికి. వాడు ఏం చేసినాడంటే, ఒక ఊరు నుంచి పెళ్ళికి వచ్చినారు ఒక కుటుంబం. ఆ కుటుంబంలో ఒక 3 ఏళ్ల పాపను తీసుకొని ఆ పెళ్లికి వచ్చినారు. పెళ్లిలో అందరూ మునిగి తేలుతున్నారు, ఆనందంగా సంతోషంగా పసుపు పూసుకుంటూ, ఆడుకుంటూ, పాడుకుంటూ, తినుకుంటూ, తిరుక్కుంటూ, మాట్లాడుకుంటూ, ముచ్చటించుకుంటున్నారు. అయితే ఈ కామాత్ముడు ఏం చేసినాడంటే, ఆ 3 ఏళ్ల బాలికను అరటిపండు తీసుకొని వచ్చి ఆ పిల్లకి ఆశ చూపించినాడు. ఆశ చూపించి, నీకు పండిస్తారా అని ఆ పాపని తీసుకొని ఆ పెళ్లి దగ్గర నుంచి బయటికి తీసుకొని వచ్చినాడు. కొంచెం దూరం రాగానే నోరు మూసుకొని, ఆ పాప అరసకుండగా దూరంగా, ఆ ఊరికి దూరంగా, ఆ ముండ్ల కప్పలు, ముండ్ల పొదలు అలాంటి ఎవరు తిరగనటువంటి ప్రాంతానికి ఆ చిన్న పాపను, 3 ఏళ్ల పాపను ఎత్తుకొని అక్కడ ఆ పాపని చెరిచి చంపి ఆ ముండ్ల పొదల్లోనే బట్టలు లేకుండా పడేసి వాడు ఏమెరగనట్టుగా ఊర్లోకి వచ్చేసినాడు. వీళ్ళకి అర్థం కాలేదు. పెళ్లికి వచ్చినాం, పెళ్లిలో అంత సంతోషంగా ఆనందంగా గడుపుతున్న ఈ తరుణంలో మా పాప ఎక్కడ పోయిందని ఆ పెండ్లంతా వీళ్ళు ఎత్తుకులాడుతున్నారు. ఆ ఊరోళ్ళు ఎత్తుకులాడుతున్నారు. ఎవరికి అర్థం కాలేదు ఎక్కడ పోయినాడో, ఎందుకు పోయిందో, ఆ పాప ఎక్కడ పోయిందో ఎవరికి అర్థం కాలేదు. కానీ కొద్దిసేపటికి ఆ పాప వాని దగ్గర ఉన్నట్టు, ఆ పాపకు వాడు పండిస్తున్నట్టు ఎవరో ఒకరు గమనించినారు. వాడిని పోయి తంతే, వాడిని పట్టుకొని చూస్తే ఊరికి దూరంగా వాడిని తనుకుంటూ తొలగిపోయి దగ్గర తీసుకుపోతే ఆ ముండ్ల పొదల్లో పడిన ఆ పసికందును, 3 ఏళ్ల పసికందును చూస్తే అందరికీ కన్నీళ్ళు ఆగలేదు ప్రియులారా.
ఆగకపోగా ఆ ముండ్ల పొదల్లో ఆ పాప రక్తస్రావమై పడిపోయి ఉంటే ఆ తల్లి వేదన, ఆ బంధువుల వేదన, ఆ ఊరి వారి వేదన ఏం చేయాలని అర్థం కాలేదు. వాడిని ఎన్కౌంటర్ చేసేసి చంపేయండి అంటున్నారు అక్కడున్న వాళ్ళు అన్ని చంపేయండి, వాడు బతకడానికి వీలు లేదు అని చెడ్డ చెడ్డ మాటలు తిడుతున్నారు. వాని వయస్సు చూస్తే అప్పుడప్పుడు ఎదుగుతున్నటువంటి వయస్సు. ఈ వయసులో వానికి అలాంటి క్రూరమైన బుద్ధి ఎందుకు వచ్చింది అంటే, వాడిని చంపుతారని తెలుసు, వానికి శిక్ష పడుతుందని తెలుసు, వాడు ఈ పని చేయకూడదని కూడా తెలుసు. ఈ పని ఎవరైనా చూస్తే నాకు ప్రమాదం అవుతుందని కూడా తెలిసినా కూడా ఆయన యొక్క లోపల ఉన్నటువంటి ఆ క్రూరమైన స్వభావం వలన వాడు ఆ తప్పు చేయగలిగినాడు. ఆ తప్పు చేసినప్పుడు ఈ ప్రభుత్వాలు ఎవరైనా సరే వాడిని ఖండించాలి, వాడిని శిక్షించాలి అని కోరుకుంటున్నామే. మన పిల్లలు అలా కారని గ్యారెంటీ ఏమైనా ఎవరైనా ఇవ్వగలరా? ఇక్కడ ఉన్నోళ్ళు మా పిల్లలు ఇలాగ జరగదు, ఇలాగ చేయరు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. మేము ఇలా కాము, మేము ఇలా మంచోళ్ళము అని అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఎవరు చేయడానికి సాహసం చేయలేము. ఎందుకంటే ఈరోజు వాక్యం చెప్పే నేను నా పిల్లలు నాలాగా ఉంటారన్న గ్యారెంటీ నేను ఇవ్వలేను. సేవకులుగా ఉన్నటువంటి పిల్లలు, పరిచారకులుగా ఉన్నటువంటి, విశ్వాసులుగా ఉన్నటువంటి, సంఘ పెద్దలుగా ఉన్నటువంటి వారి పిల్లలు వారిలాగా ఉంటారన్న గ్యారెంటీ మనం ఇవ్వలేం. వారి హృదయాల్లో ఏం పలుకుతుందో తెలియదు, ఏం మెదలుతుందో తెలియదు. మరి దేవుడు ఏమంటున్నాడు? అలాంటి పిల్లల గురించి దేవుడు ఏమని హెచ్చరించినాడు? బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని అన్నాడు. మరి బాలుడుగా మీరు దేవుని యొక్క వాక్యాన్ని వారికి నేర్పిస్తున్నారా? ఇప్పుడు పెద్దలుగా 15-20 ఏండ్ల పిల్లల్ని తీసుకొని వచ్చి చర్చికి ఎందుకు రాకున్నావు అని నేను అడుగుతున్నా. పుస్లూరులో కొంతమంది ఎవరొస్తుంది, మాకు అలవాటు లేదు, మేము వచ్చి కూర్చోబుద్ధి కాదు, మమ్మల్ని చూస్తే ఏమన్నా అనుకుంటారేమో అని రాలేకున్నాం అంటున్నారు. ఈ చర్చికి పోము కానీ మేము వేరే చర్చికి వెళ్తాము, వేరే ఊర్లో వెళ్తాము అంటున్నారు. ఏంటి కారణం అంటే, వారిని చర్చికి వారి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నడిపించకపోవడం వలన వారికి సిగ్గు లెక్క అవుతుంది, మొహమాటం లెక్క అవుతుంది, వారికి ఎగతాళి లెక్క అయిపోతుంది. వచ్చిన వారిని మనము ఏం చేస్తున్నాం? గౌరవిస్తున్నామా? వారిని దగ్గర తీసుకుంటున్నామా? వారిని ఆదరిస్తున్నామా? వారిని ఓదారుస్తున్నామా? వారికి మనం సపోర్ట్ చేస్తున్నామా? అంటే వచ్చిన వాళ్ళని ఎంతసేపటికి నువ్వు అది చేయొద్దు, ఇది చేయొద్దు, అట్లా ఉండు, ఇట్లా ఉండు, అట్లా జరుగు, ఇట్లా జరుగు, అది ఇదని మనం అసహించుకునేసరికి ఉన్నోడు కాస్త ఒక్కసారి వచ్చినోడు వస్తే రెండోసారి అడ్రస్ లేకుండా పోతున్నాడు. కారణం ఏంటంటే వారి రాకడిని వారిని అవసరమైతే వారిని దేవుని దగ్గరికి నడిపించడం కోసం నీ ధనాన్ని ఖర్చు పెట్టైనా సరే, నీ సమయాన్ని ఖర్చు పెట్టైనా సరే, ఏమైనా ప్రేమించైనా సరే నువ్వు వారిని దేవుని సన్నిధిలో కూర్చోబెట్టి దేవుని వాక్యం వినిపించు. వారికి దేవుని వాక్యం వినిపించడానికి నువ్వు ఏం చేయగలవో అది చెయ్యి. అది చేయకుండా వచ్చిన వారిని అసహించుకున్నావా, దేవుని యొక్క ఉగ్రత నీకు తప్పదు, నాకు తప్పదు. ప్రేమించి దేవుని యొక్క మాటలను మనం వినాలి. దేవుని మాటలను నిర్లక్ష్యం చేసుకొని మనం ఒక్కరమే వచ్చి మన పిల్లల్ని ఎక్కడెక్కడనో ఇడిచి దేవునికి దూరం చేసినామంటే వాళ్ళు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో, ఏ విధంగా సెల్లుల ద్వారా ఎవరితో చాట్ చేస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరితో చూడకూడనివి ఏమైనా చూస్తున్నారేమో మనకు తెలియదు. తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి? వారిని అవసరమైతే వారి పూట మార్చైనా సరే, వారి కడుపు మార్చైనా సరే, వారికి 4 బెత్తముతో దెబ్బలు కొట్టైనా సరే దేవుని మందిరంలో వారు ఉండేటట్టుగా, దేవుని వాక్యం వినేటట్టుగా, దేవుని వాక్యాన్ని ఆచరించేటట్టుగా మనం బ్రతకాలి. మనతో పాటు మన పిల్లలు బ్రతకాలి. అలా మనం ఎప్పుడైతే చేయగలుగుతామో ఈ ఊరిని మనం కాపాడగలుగుతాం, దేవుని ఉగ్రత నుంచి మనం తప్పించబడతాం. కాబట్టి దృష్టాంతములుగా రాయించినటువంటి మాటలను మనము పెడచెవిన పెట్టకూడదు. అవి మనకు జరగవని అనుకోకూడదు. వాక్యం వింటాం, మనకిష్టం వచ్చినట్టుగా వింటాం, కానీ ఆ మాటలను పాటించకపోతే ఏం జరుగుతుంది? ప్రమాదం అనేది పొంచి ఉంది. ఆ ప్రమాదం మనకు కనపడకుంది. అందుకే ప్రసంగి 8వ అధ్యాయం 11వ వచనంలో ఏమని రాయబడింది? మనుషులు దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగకపోవట చూసి మనుషులు హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు అన్నాడు. అంటే ప్రతి దుష్క్రియకు దేవుడు శీఘ్రంగా శిక్ష పెట్టకున్నాడు. చేసిన తప్పును వెంటనే శిక్షించకున్నాడు, లేట్ చేస్తున్నాడు. ఆయన లేట్ చేస్తున్నందువల్ల మనం ఏం చేస్తున్నాం? అది పెడచెవిన పెట్టి
ఇష్టపూర్వకంగా దుష్క్రియ చేస్తున్నాం. ఇది తప్పు అని చెప్పినా కూడా చేస్తున్నాం. కారణం ఏంటి? దేవుడు ఆలస్యం చేయడం వల్ల మనసు మార్చుకోవాలి, బ్రతుకు మార్చుకోవాలి, ఇకనైనా మారుతారేమో అని దేవుడే సమయాన్ని ఇస్తే మనం దాన్ని ఏం చేస్తున్నాం? అనుకోగా తీసుకుంటున్నాం. దేవుడు శిక్షించకపోయేదాన్ని చూసి ఎగతాళి చేస్తున్నాం దేవుణ్ణే. ఇదిగో నేను త్వరగా వస్తానన్నాడే, ఇది ఇంతవరకు రాలేదే, యాడ త్వరగా వస్తాడు, యాడ శిక్షిస్తాడు, యాడ నరకం వేస్తాడు. ఓ మచ్చగా విన్నాం, మచ్చగా చేసినాం, మచ్చగా చూసినాంలే, ఓ ఇట్లాంటివి ఎన్నో విన్నాం మేము, అంత ఉత్తది అని అనుకొని దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు ఎంతో మంది భూమి మీద ఉన్నారు. ఇంత రాన ప్రార్థన చేసి ఇంత డబ్బులు మేము ఇచ్చినాం, మాకు ఇది రోగం పోలేనే, మాకు ఇది ఉద్యోగం రాలేనే, మాకు ఏం మేలు జరిగిందప్ప అని మనకై మనం ఏం చేస్తున్నామంటే దేవునికి దూరం అయిపోతున్నాం. దేవుడు ఎందుకు లేట్ చేస్తున్నాడంటే నీ బ్రతుకు పరిపూర్ణంగా మారాలని, నీలో పరిపూర్ణమైన విశ్వాసం కలగాలని, నువ్వు నిజంగా పరిపూర్ణంగా దేవుడిని హత్తుకొని జీవించాలని, దేవుడి యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క ప్రేమ నిజంగా నీ దగ్గరికి మనం పొందుకోవాలి అంటే దేవుని యొక్క ఆలస్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆలస్యాన్ని స్వీకరించాలా. ఇది మా మేలు కొరకే, ఇంకా మేము దగ్గర కావాల్సినది ఉంది, ఇంకా దేవుడిని హత్తుకొని జీవించవలసి ఉంది అని మనం భయంతో భక్తితో దేవుని దగ్గర మొరపెట్టాలి ప్రియులారా. అందుకే చివరిగా దేవుడు ఏం చేస్తున్నాడంటే మన అక్రమమైన స్వభావాన్ని, అతిక్రమమైన స్వభావాన్ని విడిచిపెట్టి దేవుడిచ్చేటువంటి నూతన స్వభావాన్ని ధరించుకోవాలి, దేవునికి దగ్గరై జీవించాలి. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు అంటున్నాడు సామెతలు 3:7. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు, నాకెవరు చెప్పేది, నేను చెప్పేదే కరెక్ట్ అని అనుకోవద్దు. నువ్వు జ్ఞానివి కాదు, నువ్వు అజ్ఞానివి కాకముందుకే జ్ఞానం కలిగి జీవించు అంటున్నాడు. అలాగే జరిగించిన అతిక్రమ క్రియలను విడిచిపెట్టి నూతన హృదయం మనం తెచ్చుకోకపోతే దేవుని యొక్క శాపము, దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించలేం. మరి దేవుని యొక్క ఉగ్రతను తప్పించబడాలి, రాబోయే రాకడలో మనం ఎత్తబడాలి అంటే సీతయ్యలుగా ఉన్న మనము ఎలా ఉండాలి? నేను ఎవరి మాట వినను, నేను ఎవరి పట్టించుకోను, నా మాట నాదే, నా చూపు నాదే, నా నడక నాదే, నా బ్రతుకు నాదే అని అనుకొని నిర్లక్ష్యంగా సీతయ్యలాగా ఉండకుండా శాంతయ్యలాగా మారాలి, కాంతమ్మలాగా ఉండకుండా శాంతమ్మలాగా మారాలి. అలా మారి మన బ్రతుకులను మార్చుకొని దేవునికి దగ్గరై మీ పిల్లలను దేవుని సన్నిధికి నడిపిస్తూ, వారితో పాటు మీరు వాక్యం చదివి, వారితో పాటు మీరు వాక్యాన్ని విని వారికి నేర్పించి మీరు నేర్చుకొని మనమందరము దేవునికి దగ్గరై దేవుని ఉగ్రతను తప్పించుకొని దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క దయను, దేవుని యొక్క కనికరాన్ని పొందుకొని మేలులు పొందుదుము గాక. దేవుడు మనందరి వెనుకల్లో తన వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించి దీవించి ఇచ్చును గాక. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. నేను కొద్దిసేపు మౌనంగా ఉంటాను. ఒకవేళ ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడి ఉంటే ఇప్పుడే మనస్సును, బ్రతుకును మార్చుకొని తీర్మానం చేద్దాం. తీర్మానం చేసి దేవునికి దగ్గరై దేవుని మేలులను పొందుదాం.